వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం అత్యంత విషాదకరమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 యాత్రికులు మృతి చెందినట్లు అధికారిక సమాచారం అందిందని తెలిపారు. మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన రాష్ట్రానికి చెందిన యాత్రికులను కూడా త్వరగా స్వదేశానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. దురదృష్టకర సంఘటన వియత్నాం బోటు ప్రమాద ఘటనలో సుమారుగా ఒక 3 చనిపోయారని ఇప్పుడు మనకి అధికారికంగా వచ్చిందండి. ఒకరు మచిలీపట్నంకి సంబంధించిన వాళ్ళు, కడపకి సంబంధించిన వాళ్ళ 3కి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్తో కూడా అడిగితే మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్గా వీసాలు కూడా ఏర్పాటు చేసి ఏపీ గవర్నమెంట్ నుంచి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ బాడీస్ కొంచెం యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ప్రయత్నించడానికి, అదేవిధంగా ఉన్నప్పుడు సురక్షితంగానే 16 మందితో ఇప్పుడు నేను స్వయంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా హోటల్లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వాళ్ళని కూడా యాజ్ వెల్ యాజ్